ప్రీ ప్రైమరీ ఇప్పటి వరకు డైరెక్ట్ ఏమంటారు ఆలు అదే ఆలు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి ఇట్లా ఉండేది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. అయితే ఈ ఇయర్ నుంచి కొత్తగా ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎట్లయితే ఉంటుందో నర్సరీ అని, ఎల్కేజీ అని, యూకేజీ అని 1వ తరగతి రానికి ఆడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదవాలి. అంటే ఆ స్టాండర్డ్ అందుకునేలాగా పిల్లల్ని ట్రైన్ చేస్తారు. అట్లా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా అది తీసుకురాబోతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం 210 స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ అంటే అంగన్వాడీలో మనకు ఏదైతే నేర్పిస్తారో ఆలు అని, బొమ్మలు గుర్తుపట్టడం, జంతువులను గుర్తుపట్టడం, రంగులు గుర్తుపట్టడం, ఆ షేప్స్ గుర్తుపట్టడం, ఆ పదాలు నేర్చుకోవడం, అక్షరాలు నేర్చుకోవడం ఏదైతే ఉంటుందో అదంతా అంగన్వాడీ స్కూళ్ళలో ఉండేది. ఇప్పుడు అంగన్వాడీ స్కూళ్ళను ఈ ప్రీ ప్రైమరీ గవర్నమెంట్ స్కూళ్ళను మెర్జీ చేసి వాళ్ళకు ఇంగ్లీషు రకరకాల ఏదైతే ఆ గేమ్స్ ద్వారా పిల్లలకు చదువు నేర్పించే చదువుకు కనెక్ట్ చేసేది ఉంటుందో దాన్ని ప్రీ ప్రైమరీ స్కూల్లో విధంగా స్టార్ట్ చేయబోతాను. 13 జిల్లాల్లో 210 ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో ఇది ప్రైమరీ స్కూల్లో ఇది స్టార్ట్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంటే పిల్లలకి ఏమేమి నేర్పించబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతున్నది అనేది త్వరలోనే ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా చేయబోతారు. ఈ రోజు నుంచే స్కూళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో పిల్లలందరూ బడిబాట పడుతూ ఉన్నారు. మొత్తం 61 లక్షల మంది పిల్లలు ఇవాళ నుంచి మళ్ళీ ఒక నెల రోజులు వాళ్ళకి మంచిగా పుస్తకాలు ఏం లేకుండా ఆరామ్సే ఆడుకున్నారు, పాడుకున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయారు, నాయనమ్మ వాళ్ళ ఇంటికి పోయారు, ఊర్లోకి పోయారు, పెళ్ళిళ్ళు, పండుగలు, ఇంకేమంటారు విహారయాత్రలు అన్నీ అయిపోయినాయి. ఇక మళ్ళీ ఇవాళ నుంచి పుస్తకాల సంచి వేసుకోవాలి, బడిబాట పట్టాలి. అయితే ఇప్పటికే గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే పాఠ్య పుస్తకాలు కొంతవరకు 80 to 90% సర్కారు స్కూళ్ళలో పుస్తకాలన్నీ కూడా రీచ్ అయినాయంటే యూనిఫామ్స్ కూడా ఇంకా కొన్ని కావాల్సింది, కొన్ని కాలే. దాంతో పాటే ఆ సౌకర్యాలు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న సౌకర్యాలు బెంచీలు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, తరగతి గదులు కావచ్చు, ఇట్లాంటివన్నిటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టి చేస్తే మంచిగా ఉంటుంది. చాలా స్కూళ్ళలో, చాలా కాదు కొన్ని స్కూళ్ళలో ఏమంటారు స్ట్రెంత్ ఎక్కువ ఉంది బాగా. నేను ఒక 2-3 స్కూళ్ళు త్వరలో మీకు అవి చూపిస్తే కూడా మనం అక్కడికి వెళ్దాము. ఆ 2-3 స్కూళ్ళలో స్కూలు చిన్నగా ఉంటుంది, తరగతి గదులు ఉంటాయి, గ్రౌండ్ ఉండదు, ఏముండదు. 1000కి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక స్కూల్లో అయితే 1300 చిల్లర పిల్లలు 1300 మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్కూల్ చూస్తే వాళ్ళందరూ కలిసి ఒకటేసారి పొద్దుగాల ప్రార్థన చేస్తారు కదా అసెంబ్లీ, అది కావాలంటే కూడా కాలేని పరిస్థితి. తరగతి గదులలో సగం మంది ఉంటారు, గ్రౌండ్లోకి సగం మంది వస్తారు. ఇంకో స్కూల్ కూడా దాదాపు 800 మంది విద్యార్థులు ఉన్నారు. సరైన ఇది లేదు, ఏమంటారు ఆ బిల్డింగులు లేవు, క్లాస్ రూమ్లు సరిపోతలేవు, గ్రౌండ్ సరిపోతలేవు. ఇంకొక స్కూలు దాదాపు అక్కడ కూడా 1000 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ స్కూల్ బిల్డింగ్ ఇంకా నిర్మాణంలో ఒక 2 నెలలకెళ్ళి కడుతున్నారు. అది ఒక స్కూల్ బిల్డింగ్ 2 నెలలకెళ్ళి కడుతున్నారు. గట్టిగా మాట్లాడితే ఒక సమ్మర్లో కట్టొచ్చు. ఒక సమ్మర్లో కట్టి ఒక హాఫ్ ఎడ్యుకేషన్ ఇయర్ విద్యా సంవత్సరం సగం అయిపోయే లోపు దానికి రంగులు, బింగులు, కరెంటు, ఫ్యాన్లు, గిన్నెలు అన్నీ కలిపి అందుబాటులో తీసుకురావచ్చు. కానీ చేద్దాంలే, చూద్దాంలే, మెల్లగా చేద్దాంలే అన్నట్టుగా మెల్లగా వేసి ఇట్లా వేసి ప్రైవేట్ స్కూళ్ళలో పోకపోతే ఏం చేస్తారు? అట్లా నడుస్తూ ఉంది. కాబట్టి అట్లాంటివి అన్నీ కూడా ఇది చేయాలి. మొత్తం ప్రైవేట్ స్కూళ్ళు 11,000కు పైగా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య తగ్గాలి అనే టార్గెట్. గవర్నమెంట్ స్కూల్ ఏమో 41,000 మొత్తం కలిపి 41,000 స్కూళ్ళు ఉంటే 61 లక్షల మంది చదువుతున్నారు. ఇందులో 11,000 స్కూళ్ళు అంటే దాదాపు 30,000 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఉంటే 11,000 స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. మరి స్ట్రెంత్ ఏం ఎక్కువ ఉంటుంది అంటే ప్రైవేట్ స్కూళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుందో ఇక ప్రభుత్వం ఆలోచించాలి, విద్యాశాఖలో ఉన్న అధికారులు ఆలోచించాలి. టార్గెట్ పెట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య తగ్గించాలి అనే టార్గెట్ పెట్టుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఆటోమేటిక్గా స్ట్రెంత్ పెరుగుతుంది, మంచి క్వాలిటీ పెరుగుతుంది. మీరు కొంచెం నజరు పెట్టాలి అంతే. అధికారులు, గవర్నమెంట్ కొంచెం సర్కారు విద్య మీద నజరు పెడితే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ ఉంటారు, నెలలు చదువుకొని ఏమంటారు ప్రిపేర్ అయ్యి మొత్తం మైండ్లో సబ్జెక్ట్ అంతా ఇట్లా ఇంజెక్ట్ అయిపోయి ఉంటుంది. పరీక్షలో రావాలి, ర్యాంకు రావాలి, మార్కులు రావాలి, నేను జాబ్ కొట్టాలి అని కసితోటి ఇది చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. అంటే వీళ్ళ దగ్గర ఉండదని కాదు, వీళ్ళు ఉద్యోగం రాక ఉద్యోగం మిస్ అయిన వాళ్ళు కూడా ఇట్లా చాలామంది ఇక్కడ సేవలు అందిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ కొలువు కాబట్టి ఎప్పుడు గవర్నమెంట్ పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి తప్పు చేస్తే ఉద్యోగంలోకి వెళ్ళి ఒకసారి తీసేస్తే ఆ మెమో ఇస్తే ఆ రికార్డులో అది ఒక రిమార్క్ పడితే మళ్ళీ ఎక్కడ దాని ఏమంటూ ప్రమోషన్లకు దీనికి ఎక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పి చాలా జాగ్రత్తగా ఉద్యోగ నిర్వహణ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ స్కూళ్ళలో. ప్రైవేట్ స్కూల్లో నీరు తీసేస్తే ఇంకో స్కూల్లోకి పోతా అనే ధీమా ఉంటుంది. కానీ అట్లా గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేయాలంటే ప్రైవేట్ స్కూళ్ళను మెల్లమెల్లగా తగ్గించే టార్గెట్ పెట్టుకోవాలి గవర్నమెంట్. ఆ ఫీజుల మీద దాని ఏమంటారు గట్టిగా ఒక రెగ్యులేటరీ చట్టం తేవాలి. ఇంతే ఫీజు ఉండాలి.
నర్సరీకి ఒక స్కూల్లో 10,000 ఉంటుంది, ఒక స్కూల్లో 20,000 ఉంటుంది, ఒక స్కూల్లో ₹1,00,000 కూడా ఉంది. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. 10th క్లాస్ వానికి ₹1,00,000 ఉంటుంది, ఇంకో స్కూల్ 20,000 కూడా ఉంది. స్కూల్ను బట్టి ఫీజులు ఉంటున్నాయి. అట్లా కాకుండా ఏ స్కూల్ అయినా సరే పలానా స్కూల్లో పలానా క్లాస్కి ఇంత ఫీజు ఉండాలి. మీరు సౌకర్యాలు ఏమిస్తారా అది కూడా ఒకటి ఇచ్చేయండి. ఇంత గ్రౌండ్ ఉంటుంది. చాలా ప్రైవేట్ స్కూల్కు గ్రౌండ్ లేదు. చెప్పాలంటే ప్రైవేట్ స్థలాలు లీజుకు తీసుకొని ఏదో ఒక 200 గజాలు 300 గజాలు తీసుకొని ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క రోజు గేమ్స్ ఆడిపిస్తూ ఉంటారు. డ్రిల్ పీరియడ్లో ఉండే అసలు. సో ఇట్లాంటి వాటి అన్నిటి మీద స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కాబట్టి టాపిక్ మాట్లాడాల్సి వస్తుంది. దాని మీద కొంచెం గవర్నమెంట్ దాని మీద విద్యాశాఖ అధికారులు కాన్సన్ట్రేషన్ చేసి డిఈఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, రెగ్యులర్గా పెట్టుకోండి. ఒక వారంలో ఒక స్కూల్లో 2 స్కూల్లో ఇట్లా మీరు సెర్చ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక ఈ నెల 6 తారీఖు నుంచి ఇప్పటికే జయశంకర్ బడిబాట పేరుతోటి బడి బయట ఉన్న డ్రాప్ అవుట్స్ పిల్లల్ని స్కూల్లోకి తీసుకురావడానికి కావచ్చు, కొత్తగా అడ్మిషన్లు అయ్యేది కావచ్చు, ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్మిషన్ల సంఖ్య పెంచడం, స్ట్రెంత్ పెంచడం కోసం కావచ్చు, జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఇప్పటికే నడిపిస్తూ ఉన్నారు. స్కూళ్ళు రీఓపెన్ అయ్యే వరకు పాఠ్యపుస్తకాలు అందించాలన్న లక్ష్యాన్ని కూడా చేరుకొని దాదాపు 90% బుక్స్ అన్ని కూడా రీచ్ అయినాయి. గత ఇయర్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినాయి. బుక్స్ అట్ట విషయంలో కావచ్చు, దాని మీద రాజముద్ర విషయంలో, ముఖ్యమంత్రి ఫోటో విషయంలో ఈ సంవత్సరం అలాంటివి ఏవి జరగకుండా కూడా జాగ్రత్త పడ్డారు. దాంతోపాటు యూనిఫామ్లు కూడా ఏదైతే 2 యూనిఫామ్లు ఇస్తున్నారో ఆ 2 యూనిఫామ్లు కూడా ఇచ్చేందుకు దానికి సంబంధించిన అది చేస్తూ ఉన్నారు. అయితే దాంతోపాటే అంగన్వాడీలలో పిల్లలకి ఈ రోజు నుంచి ఎగ్ బిర్యానీ